నమస్కారం. మీ అందరికీ కూడా ఒక మంచి మాట ఏంటంటే, ఈ మనం ఎవరికైనా సరే కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కనుక లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేయకండి అమ్మటమ్మటే. ఎందుకంటే వాళ్ళు చూసుకొని మనకు చేస్తారు. లేదు అర్జెంటుగా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మెసేజ్ పెట్టండి. మెసేజ్ అయినా వాళ్ళు చూసుకొని అంతటి మాట్లాడతారు తర్వాత. ఇట్లాగా మనం ఈ ఫోన్ మేనేజం ఫాలో అయితే బాగుంటుంది. లేదు ఇంకా అత్యవసరమైన పరిస్థితి అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంకెవరికైనా చేసి మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు ఎత్తలేదు అనుకోండి ఫోను, ఇక్కడ ఛార్జింగ్లో ఉండో లేకపోతే సైలెంట్ మోడ్లో ఉండో ఏదో జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఫోన్ చేసి విషయాన్ని డైరెక్ట్గా చెప్పరు. ఇప్పుడు ఏంటంటే ఫోన్ చేసి ఇట్లాగా నీతో చిన్న పని పడింది, ఈ పని నాకు చేసి పెడతావని డైరెక్ట్గా అడగండి, తప్పేం లేదు. అలా అడగకుండా టిఫిన్ చేసావా, కాఫీ తాగావా, ఇలా బయటికి వెళ్తున్నావా, ఇట్లాగా ఏదో క్వశ్చన్లు వేసి ఏదో మనం వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నట్టుగా మాట్లాడి తర్వాత నాకు ఈ అవసరం ఉంది ఇస్తావా, చేస్తావా అని అడగండి. ఎందుకంటే వాళ్ళు ఏ పనుల్లో ఉంటారు, బిజీగా ఉంటారు కాబట్టి డైరెక్ట్గా పాయింటే అడగండి. నాకు ఈ అవసరం వచ్చింది, ఇది చేయగలవా. వాళ్ళకి అది వీలైతే చేస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు చేయలేను అని చెప్తారు, లేదా చేస్తానని చెప్తారు. ఇది మంచి పద్ధతి అన్నమాట. అంతేగాని నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు, రాత్రి ఏం తిన్నావు, పొద్దున్నే ఎన్ని వేసావు, ఇవన్నీ అడిగి చివరికి నాకు ఈ పని నీతోటి చేసి పెడతామని అడగకూడదు. మనం ఏదైనా సరే కూడా ఫోన్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకి ఏం కావాలో ఫస్ట్ అదే చెప్పండి. చెప్పిన తర్వాత మీరు గంట మాట్లాడండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడే చివరికి కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారంటే మనతోటి బాగా అవసరం ఏదైనా ఉంది అన్నప్పుడు మనం ఫోన్ చేయకపోయినా వాళ్ళు రోజు చేసి మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ అవసరం అనేది వాళ్ళకి మన నుంచి వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. అది మనం ఏమనుకుంటామంటే వీళ్ళు మనకు రోజు ఫోన్ చేస్తున్నారు, మనం ఉంటే చాలా బాగా కేర్ తీసుకుంటారు అనుకుంటాం. అది కేర్ కాదండి. అదే మీ నుంచి కనుక ఏ అవసరం అవతల మనిషి లేకపోతే ఆ మనిషి మీకు ఫోన్ చేయటమే కాదు, మీరు చేసినప్పుడు ఫోన్ ఎత్తరు వాళ్ళు. అది కాబట్టి ఈ విధంగా ఫోన్ మేనరిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే కూడా ఫోన్లో కూడా విషయాన్ని క్లుప్తంగా మాట్లాడుకుంటే మన పనులు మనం చక్కగా చేసుకోగలము. టైం సేవ్ అవుతుంది, బోల్డ్ టైం సేవ్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. శుభం భూయాత్.